బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పామూరు నియోజకవర్గం పమిడిముక్కలకు వెళ్లనున్నారు. పమిడిముక్కల మండలం వీరకిలాంకు గ్రామానికి కాసేపట్లో చేరుకుంటాడు. అక్కడి నుంచి పమిడిముక్కల చేరుకొని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలోని భరోసా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛను అందించి వారితో కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత మేడే సందర్భంగా మధ్యాహ్నం 12:45 భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం పామరు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముగించుకొని గుడ్లవల్లేరులోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మొత్తంగా ఆయన పర్యటన అంతా కూడా ఈరోజు కృష్ణా జిల్లాలో జరగనుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తిగాక ఇప్పుడు హెలీప్యాడ్ వద్ద కూడా అందరూ స్వాగతం పలికేందుకు, సీఎంకు స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొత్తంగా ఉదయం పామర్ నియోజకవర్గం, తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో సీఎం ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు అధికారికంగా పార్టీ పరంగా కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు తొలుత ఇక్కడ హెలిప్యాడ్ అయిన తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 10 కోట్ల రూపాయలు పథకాలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఈ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ని ఎన్టీఆర్ కాలనీలో అందజేసి అక్కడి నుండి ఈ మేడే సందర్భంగా మేడే కార్మిక విషయాలు తెలపడం పాటు వారి యొక్క సమస్యల్ని ఆలకిస్తారు. వారితో మమేకం అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ ఆ కార్యక్రమం ముగిశాక ఈ ప్రజా దర్బార్ కూడా ఉంది. ఇవాళ ఈ పామర్ నియోజకవర్గం సంబంధించి ఈ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించి వారితో మమేకమైన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో, నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా నాయకులందరితో కూడా పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నాయకులతో జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అట్లాగే కృష్ణా జిల్లాలో ఏమేమి ప్రాజెక్టులు చేపట్టాము, వాటి పని పురోగతి ఎలా ఉంది, వీటన్నిటితో పాటు వచ్చే ఎలక్షన్లో కూడా ఎలాంటి మనం పార్టీ విధానం ఉండాలి అనేటి మీద దిశానిర్దేశం అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా వారి హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఏదైతే ఈ రోజు ముఖ్యంగా 1వ తారీఖు కాబట్టి పెన్షన్ పంపిణీ, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంతకు ముందు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని ఒకేసారిగా 4,000 రూపాయలు చేసి అందిస్తున్నారు. దాదాపుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక 64 లక్షల మంది అయితే కనుక ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. వీరందరిలో కూడా ఎంతో చిరునవ్వులు, ఎంతో హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి పింఛన్దారులతో మాట్లాడి వారికి పింఛన్లు అందజేయడం కూడా సుపరిణామంగా ఈ పింఛన్దారులతో పాటు ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గగన. రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఓకే గగన. Prompt blink. వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. అయితే భక్తులు వేచి ఉండి ఉన్న భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక క్యూ లైన్ వెలుపల పాట గంగమ్మ గుడి వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని వారి భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
300 రూపాయల శీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ఇక సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం కోసం 7 గంటల సమయం పడుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, శ్రీవారి దర్శనానికి సమయం ఎంత పడుతోంది? ఇంటర్ పరీక్ష వెలువడడం, మరోపక్క నిన్నటి రోజున 10వ తరగతి ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రాకి సంబంధించి కూడా పరీక్షా ఫలితాలు కూడా వెలువడిన నేపథ్యంలో కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కూడా భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైకుంఠం 1, అలాగే 2 నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి, అనంతరం కూడా క్యూలైన్లు బాటగంగమ్మ గుడి వరకు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇక ఎస్ఎస్టీ టోకన్లు పొందినటువంటి భక్తులకు సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకన్ కలిగిన భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ఇటు టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే కింద అలిపిరి ప్రాంతం నుంచి, అంటే ఇక్కడ శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో కూడా ఈ ఎస్ఎస్డి టోకన్లు కూడా కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి కూడా ఉదయం 5 గంటలకు కేటాయించేది కూడా ఒక అడుగు ఏదైతే భక్తులు కూడా భారీగా చేరుకోవడంతో మరో గంటకు ముందుగానే కూడా ఈ టోకన్లు కూడా జారీ చేసే ప్రక్రియ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాలు కూడా బారులు తీరే, వీటిని కూడా త్వరితగతిన పంపించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని కూడా ఇటు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరో ముఖ్య అంశం సంబంధించి కూడా చూసుకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఒక విప్లవాత్మక సైడ్ కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కూడా ఈ నెల 15 నుంచి కూడా సంబంధించి ఏదైతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకన్లు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి కేవలం నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంటే క్యూ లైన్ లోకి ప్రవేశించి నేరుగా వాళ్ళకి దర్శనం కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకునే విధంగా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవాలి. మరోపక్క ఎవరైతే ఈ ప్రోటోకాల్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే రావాలో వాళ్ళకే దర్శనం కల్పించే విధంగా టీటీడీ, అంటే వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలకు కూడా టీటీడీ దర్శనం కల్పించదని చెప్పి కూడా ఇటు టీటీడీ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి మాత్రమే రావాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకునే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక నిన్నటి రోజు దర్శనానికి విషయానికి వస్తే నిన్న ఒక రోజే సుమారు 50,000 మందికి పైగా భక్తులు స్వామివారికి దర్శించుకున్నారు. అదేవిధంగా 4.4 కోట్ల మేరకు కూడా ఇటు భక్తులు హుండీలో కూడా కానుకలు చెల్లించుకున్నట్టు మన ప్రధాన దృష్టి. ఏది ఏమైనప్పటికీ వేసవి సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్న నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అన్ని విధాల ఏర్పాట్లు చేసేందుకు కూడా పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గగన. రైట్ సెల్వం, థాంక్యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గిగ్ ఎకానమీపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో మేడే సందర్భంగా కొత్త వెలుగులు నిండనున్నాయి. అయితే ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బెస్ట్ గిగ్ వర్కర్స్ బిల్లు 2026 చట్ట రూపం దాల్చింది. ఇక గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలపడంతో రాజస్థాన్ తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ బిల్లుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
చట్టం ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్లలో పనిచేసే డెలివరీ భాగస్వాములు మరియు డ్రైవర్లకు సమగ్ర రక్షణ కల్పిస్తోంది. గిగ్ వర్కర్లకు కేవలం పని మాత్రమే కాకుండా వారికి వారి కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా మరియు పెన్షన్ సౌకర్యాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించారు. అంతేకాకుండా ప్లాట్ఫామ్ కంపెనీలకు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధన విధించారు. గతంలో కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా వర్కర్ల ఐడీలను డీయాక్టివేట్ చేసేవి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం సరైన కారణం లేకుండా ఏకపక్షంగా వర్కర్లను పనిలో నుంచి తొలగించడానికి వీలు లేదు. గిగ్ వర్కర్లను కూడా సాధారణ కార్మికుల వలె గుర్తించి వారికి గ్రాట్యుటీ మరియు కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఈ చట్టం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుండడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్స్ యూనియన్స్ కు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులకు పరిభద్రత, ప్రమాద ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తించనున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ 10 to 15 రోజుల్లో వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. గగన, మనం కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. కింగ్ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అందించిన కింగ్ సెక్టార్ లో ఉద్యోగ భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గెజెట్ ఆమోదం చేయడం జరిగింది. 2026 చట్ట రూపం దాల్చిందని చెప్పొచ్చు. అదే తెలంగాణ గవర్నరు శివ శుక్లా ఈ యొక్క బిల్లును ఆమోదం చేసినట్టు తెలిపారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు ఇలా సుమారు చూసుకున్నట్లయితే 5 లక్షల మంది కింగ్ వర్కర్లు ఉన్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టానికి వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉందని చెప్పని కూడా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో దిక్కు మనం చూసుకున్నట్లయితే దేశంలోనే కింగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన ఇది రెండో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పొచ్చు. గతంలో 2023 ఈ చట్టానికి రాజస్థాన్ లో తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్మికులను ఉద్దేశించి కార్మికుల దినోత్సవం సందర్భంగా వారికి ఒక సంతోషకరమైన వార్త చెప్పిందని కూడా చెప్పొచ్చు కదా. ఎస్ రైట్. అయితే దీనికి సంబంధించి గిగ్ వర్కర్స్ అసలు ఏమని స్పందిస్తున్నారు అంటే కొత్తగా వాళ్ళకి ప్రమాద బీమా లాంటివి ఇప్పుడైతే వెసులుబాటు కల్పిస్తున్నారు. అసలు దానికి సంబంధించి వాళ్ళు ఏమని స్పందిస్తున్నారు? కొత్తగా కింగ్ వర్కర్స్ మాత్రం అటు ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రత పథకాలపై వారు ఎంతో వారికి ఊరట కలిగించిందని చెప్పి కూడా వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క గెజెట్ను ప్రారంభించడం, ఈ యొక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం మాకు సంతోషంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఎస్ రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. నిరంతరం ప్రజల నుంచి మంచి కోసం సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.
గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదును అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతరం ప్రక్రియగా చేయటమే కాకుండా వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గల్లా మాధవి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలు దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఈమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోజోళ్లిపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. దేవాలయ చైర్మన్ లంకిశెట్టి నీరజ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కొజ్జిలిపేటలో వైభవపేతంగా జరుగుతున్న ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి కృపకు మీరందరూ అనుగ్రహై ఉండాలని కోరుకుంటున్నాం.
ఉండి మనందరి కోరికలు తెచ్చేటువంటి కొంగు బంగారంగా భారత కుసుందరీదేవి ఉండడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నామండి. వాళ్ళందరూ కూడా లోపలందరూ చూడండి స్వామివారు ఎంత వైభవంగా వెలుగుతున్నారు అనేది నిజంగా 2 కళ్ళు సరిపోట్ల జనాన్ని చూడడానికి భక్తులందరికీ కూడా. అలాంటి గుడి ఇది, అంత మహిమగల గుడి కూడా ఇది. అలాంటి దేవస్థానంలో ఈ రోజు మాట్లాడడం నా అద్భుతమైన అవకాశంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. బాలా తిరుపతి సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో బర్కీ డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ఉంచింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన బలమైన గాలివాన కారణంగా పర్యాటకులతో నిన్న క్రూయిజ్ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు సైన్య బృందాలు రాత్రంతా కష్టపడి రక్షించాయి. ఇంకా 5 నుంచి 6 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మునుగున క్రూయిజ్ ను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసి చర్యలు కొనసాగిస్తున్నారు. పడవను పూర్తిగా వెలికి తీసిన తర్వాతే మృతుల అసలైన సంఖ్యపై స్పష్టత రానుంది. ఇక ఘటనా స్థలంలో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో బర్కీ డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ఉంచింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన బలమైన గాలివాన కారణంగా పర్యాటకులతో నిండిన క్రూయిజ్ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు సైన్య బృందాలు రాత్రంతా కష్టపడి రక్షించాయి. 5 నుంచి 6 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మునిగిన క్రూయిజ్ ను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసి చర్యలు కొనసాగిస్తున్నారు. పడవను పూర్తిగా వెలికి తీసిన తర్వాతే మృతుల అసలు సంఖ్యపై స్పష్టత రానుంది. ఇక ఘటనా స్థలంలో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. Thank you.